అందరికీ నమస్తే అండి. జొన్న రొట్టె మొన్న ఒక్కసారి మనం ప్రెస్ మీద చేసుకున్నాం కదా. ఈరోజు చేయితోని కోళ్ళతోని చేద్దామని ట్రై చేస్తున్నా. అసలు ఎప్పుడు నేను కవర్ పెట్టి నూనె పెట్టి చేస్తా, కానీ మొన్న ఇలా చేసినవి తిన్నా, బాగున్నాయి. ఇట్లా చేసినవే మనం చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద అమ్మ చేసినట్టు ఉన్నాయి ఇవి. సరికి సరి నీళ్ళు, ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఎసరు పెట్టాను. ఆ ఎసట్లో కొంచెం ఉప్పు వేసాను, పిండి ఉప్పాను, మంచిగా కలుపుకున్నాను. ఇలా చేయితోని చేస్తున్నాను. అసలు నాకు ఎప్పుడు చేయితోని పిండి పోసి చేయడం రాదు. నేను ఎప్పుడైనా కవర్ పైన నూనె పెట్టి ఇలా నూనె పెట్టుకుంటూ కవర్ పైన ఒత్తుతాను. కానీ ఈసారి ఫస్ట్ సారి ఇలా చేయితోని చేయడం. ఒక రొట్టె ఇట్లా చేయితోని చేసిన బాగా వచ్చింది, కానీ చాలా టైం పడుతుంది. నెక్స్ట్ కోళ్ళతో ట్రై చేద్దామని మళ్ళీ ఒక రొట్టె కోళ్ళతో చేశాను. అది కూడా చాలా బాగా వచ్చింది. మంచిగా రొట్టె పొంగుతుంది. అయితే నూనె పెట్టి చేసిన రొట్టెలు ఇట్లా పొంగవు. ఈ పిండి పోసి చేసిన రొట్టె మాత్రం మంచిగా పొంగుతుంది. భలేగా వచ్చాయి. నాకు కూడా పిండి పోసి రొట్టె వేయచ్చు అనిపిస్తుంది. ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి. సన్నగా కూడా వచ్చాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అది కోళ్ళతో లాటిచ్చిందే. మరి ఇది ఇలా గోధుమ పిండి అలాంటిది ఏమీ లేదు, మొత్తం జొన్న పిండే. కాకపోతే మంచిగా పిండి ఉప్పుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా జిగి వచ్చేంత వరకు పిండి కలపాలి. ఇక ఈ జొన్న రొట్టెకి ఈ ఉల్లిగడ్డ కారం, ఆహా సూపర్ ఉంది, బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఉల్లిగడ్డ కారంతో జొన్న రొట్టె మస్తు ఉంటుంది.